బామరిదే ఎలా ఉన్నారా? 3 పరుసులు 4 చైన్లు చాలా హ్యాపీగా ఉన్నాను బావునేనా. కొంప తీసి ఇదైతే కాదు కదా. నీ కళ్ళ ముందు పదే పదే ఆ దృశ్యమే కనిపిస్తుందా గాయత్రి? వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు గాయత్రి, నీకే ఆ విషయం అర్థం కావట్లేదు. 3 ముళ్ళ బంధాన్ని కిరణ్ లాంటి మగాళ్ళు 3 రాత్రుల తర్వాత మర్చిపోతారు గాయత్రి. మగాడికి వంటల్లోనే కాదు మగవుల్లోనూ రుచులు కావాలి. మగాడిని మొగలి పువ్వని అందుకే అన్నారు. ఎంతమందికైనా వాసన పంచుతాడు. నువ్వెప్పుడు రియలైజ్ అవుతావో? నేను అన్న దాంట్లో తప్పేముంది గాయత్రి? నువ్వు కిరణ్ ఎంత ఇష్టపడుతున్నావో నేను నిన్నంతగా ఇష్టపడుతున్నాను. వాట్స్ రాంగ్ ఇన్ దిస్? రేపు నీకు పెళ్ళయ్యాక నీ భార్యనెవడైనా ఇలాగే అడిగితే ఎలా ఉంటుందిరా? నేను రేపటి గురించి ఆలోచించను గాయత్రి, ఈ రోజు గురించి ఆలోచిస్తాను. మీరంతా కుక్కల్లాంటి వాళ్ళరా. అందులో కిరణ్ కుక్క కూడా ఉంది కదా. కిరణ్ నిహారికల రిలేషన్ ప్రూవ్ చేయకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానన్నాను. ప్రూవ్ చేస్తే నాకేంటని నేను అడుగుంటే నా పని అయిపోయి ఉండదేమో. తప్పు చేశాను. నా మాట విని కమిట్ అయిపో గాయత్రి. కూల్ కూల్. బాగా ఆలోచించుకో. గాయత్రి, గాయత్రి, గాయత్రి. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? భార్య అంటే అలసిపోయి వచ్చిన భర్తకి చిరునవ్వుతో ఎదురు రావాలి, అంతేకాని మీరు కనపట్టే ప్రతి దాంతో అడ్డమెడ తిరిగొస్తే మేము చిరునవ్వుతో ఎదురొచ్చి హారతులు పట్టాలా? మళ్ళీ ఏమొచ్చిందే బాబు? ఈ రోజు మాటలతో కాదు, నాకు మరో రకంగా సమాధానం కావాలి. రండి. ఏమైంది గాయత్రి? నేను చాలా సార్లు అడగడం అయిపోయింది, మీరు చెప్పడం అయిపోయింది. నాపై మీరు నిర్దాక్షిణ్యంగా బొట్లు వేయడం కూడా అయిపోయింది. నా మాంగళ్య బలం కంటే నా ఆయుష్ బలం బాగుంది కాబట్టి ఇంకా బ్రతుకున్నాను. లేదంటే ఎప్పుడూ చచ్చుండేదాన్ని. ఏం మాటలవి? ఒక్క నిమిషం ఆగండి. ఏయ్, గాయత్రి, ఏంటి పిచ్చి పని చేయగలుగుతుంది? అంతకంటే ఎక్కువ మనసు గుండె దహించుకుపోతున్నాయి. నేను అడిగేదానికి దేవుడు సాక్షిగా నిజం చెప్పండి. ముందు ఆర్పే కూల్ గా మాట్లాడుకుందాం. వద్దు, తీయొద్దు. మీరు ఈ రోజు నిజం చెప్పకపోతే ఈ మంటని తలపై పెట్టుకొని చేస్తాను. గాయత్రి,
గాయత్రి ఏమైంది నీకు? నా మీద మీకున్న ప్రేమ ఈ అగ్నిలాగా పవిత్రమైనదో కాదో చెప్పండి. గాయత్రి గాయత్రి అడే గాయత్రి. పంచభూతాల సాక్షిగా మీరు నా మెడలో కట్టిన తాలికి విలువిస్తున్నారా లేదా? ముందు ఆడదంటూ మీకు సంబంధం లేదని ఈ నిప్పు పైన బొట్టేసి చెప్పండి. చెప్పండి. కట్ చేస్తుంటే అర్థం కావట్లేదా? ఎందుకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు? కిరణ్ గారు నేనండి నిహారికని. చెప్పు నిహారిక. నాకు చాలా భయంగా ఉందండి కిరణ్ గారు, నాకు చాలా భయం వేస్తుందండి. ఏమైంది నిహారిక? కిరణ్ గారు చాలా చాలా భయంగా ఉందండి. నా మీద అటాక్ చేయడానికి ఎవరు వచ్చారు కిరణ్ గారు. ఎవరు? తెలీదండి. ఈవినింగ్ నుంచి ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు తలుపులు దబదబా బాతున్నారు. 100కి కాల్ చేశాను. పోలీసులు అస్సలు రెస్పాండ్ కావట్లేదు కిరణ్ గారు. నాకు చాలా భయంగా ఉంది కిరణ్ గారు, దయచేసి మీరు రాగలరా? నీకేం కాదు నిహారిక, భయపడకు. అదిగో మళ్ళీ తలుపు కొడుతున్నారు. మీరు రాకపోతే చంపేస్తారు. దయచేసి రండి ప్లీజ్. కిరణ్ గారు నన్ను కాపాడండి. కిరణ్ గారు ప్లీజ్ నన్ను కాపాడండి. హలో హలో. చేయండి. మీకు మీ భార్య కావాలో పరాయాడికి కావాలో బాగా ఆలోచించి కొట్టే. మళ్ళీ వచ్చి అన్ని విషయాలు మాట్లాడతాను.
కిరణ్ లేని జీవితం నువ్వెలా ఊహించుకోలేకపోయావో కిరణ్ కూడా నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. అందుకే తను కూడా నీలాగే ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అలా పిలిచే అర్హత మీరు కోల్పోయారు. తన కోసం నా ప్రాణాలనే లెక్క చేయని వాడిని నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటానండి. నన్నెంతలా ప్రేమించి నా కోసం ఆత్మహత్య చేసుకోబోయా. ఇప్పుడు ఆ ప్రేమేమయ్యింది? నా కుటుంబానికి ఎంతో నమ్మకాన్ని ఇచ్చా. ఇప్పుడు నమ్మకం ఏమైంది కిరణ్? ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు? నా ప్రమాణం కంటే మరో ఆడదాని పిలిపే నీకు ముఖ్యమైపోయిందా? అయ్యో చేయి బాగా కాలినట్టుందే. ఉండు ఆయింట్మెంట్ రాస్తాను. చేతికైన గాయానికి మందు రాస్తారు, మరి మనసుకైన గాయానికి ఏం రాస్తారు? గాయత్రి, ఒక అమ్మాయి ఆపదలో ఉంటే కాపాడడానికి వెళ్ళానంతే. దయచేసి అర్థం చేసుకో. గాయత్రి, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్టే, కాదనడం లేదు. కానీ ఇందాక కాపాడడానికి వెళ్ళారు, మరి మధ్యాహ్నం దానికి ఏం సమాధానం చెప్తారు? లేని దాన్ని ఊహించుకోవద్దు గాయత్రి. చీచీ, ఇంకా ఎందుకు అబద్ధం చెప్తారు? నేను మీ మనసులో లేను, మీ మనసులో మరో ఆడుతుంది. పదే పదే అబద్ధాలు చెప్పడానికి నీకు సిగ్గుగా అనిపించకపోవచ్చు, కానీ ఇలా అడగడానికి నాకు సిగ్గుగా అనిపిస్తుంది. నీ భర్తకి నీ మీద ప్రేమ లేదే అని నా మనసు నాతో చెప్తున్నట్టు అనిపిస్తుంది. గాయత్రి, ప్రతిసారి నువ్వు ఇలా అనుమానించడం ఏం బాలేదు. నిజం చెప్పమంటే అనుమానం అంటారు, నా కళ్ళతో చూసిన దాన్ని అబద్ధం అంటారు. ఇంకేం చెప్పగలను? ఈ రోజు చేతిలో కర్పూరం ఉండగా వదిలేశారు, రేపు నా మెడ మీద కత్తిని వదిలేసి వెళ్ళిపోతారు కదూ. గాయత్రి, సాటి మనిషి ప్రాణాపాయంలో ఉంటే కాపాడడానికి వెళ్ళడం తప్ప? ఒక ప్రాణం కాపాడడానికి మీరు వెళ్ళారని అబద్ధం చెప్తున్నారు. ఈ లోకం మీ భార్య ప్రాణమే పోతే బుద్ధుండే మాట్లాడుతున్నావా? మీలో చాలా మార్పు వచ్చింది. మీకు దానికి అక్రమ సంబంధం ఉంది. గాయత్రి, yes, ఉంది. పాపం గాయత్రి, ఒక ఆడపిల్లని అలా అవమానించదు గాయత్రి. పాపమా? కట్టుకున్న భార్య మీద మీకు పాపం అనిపించలేదు, కానీ ఎవరితో రోడ్డున పోయి దాని మీద మీకు పాపం అనిపించింది. మీకు నచ్చిన వాళ్ళుంటే చెప్పండి, నేను తప్పుకుంటాను. గాయత్రి, టచ్ చేయొద్దు. మరో ఆడదాని నడుంపై చేతులు వేసిన మీరు నన్ను టచ్ చేయొద్దు. పాపపు చేతులు నన్ను తాకితే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. గాయత్రి, నిన్ను ఎలా కన్విన్స్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. నిజం చెప్పే మగాడికి ఒకే భార్యతో ఉండే భర్తకి కన్విన్స్ చేయాల్సిన అవసరం రాదు.
నిన్ను నమ్మకం వచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. గాయత్రి, రగులుతోంది తన లోపల పొగరే పని గుండె మంట. ఏ నిమిషం కాల్చుతుందో తన బ్రతుకిక సాగకుండా. ఆ కడలిని మించుతోంది తన కన్నుల నీటి కుండ. ఏ సమయం ముంచుతుందో తననే దయలేకుండా. గోకులంలో సీత, ఈ గోకులంలో సీత, గోకులంలో సీత, ఈ గోకులంలో సీత. శ్రీవారికి నా చివరి లేఖ, నా మరణ లేఖ. ఆత్మహత్య చేసుకునేటంత పెరిగితానని కాను నేను. నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది మీరే. ప్రేమించిన మీకోసం ఎంతో ప్రేమగా చూసుకున్న కుటుంబాన్ని వదిలేసి వచ్చాను. అందుకు మీరు నాకు ఇచ్చిన బహుమతి మీరు మరో ఆడదానితో తిరగడం తట్టుకోలేకపోతున్నాను. మిమ్మల్ని మార్చుకోలేకపోతున్నాను. మీరు మారుతారన్న నమ్మకం నాకు కనిపించడం లేదు. మీ దగ్గర నా జీవితం ఏంటో నాకు అర్థమవుతుంది. అందుకే ఈ జీవితం నాకొద్దు. మీరు మరో ఆడదానితో తిరగడం చూసి భరించలేను. అలా అని పదే పదే మిమ్మల్ని అనుమానించి మీ సంతోషానికి అడ్డు రాలేను. మీకు నచ్చినట్టు మీరుండండి. మీకు నచ్చిన మనుషులతోనే మీరు హాయిగా బతకండి. మీకు ఏ క్షణంలోనూ అడ్డు రాకుండా అంతనంత దూరంగా వెళ్ళిపోతాను. నా తండ్రి నన్ను ఆ ఇంట్లో ఎప్పుడో చంపేశాడు. ఈ రోజు ఈ ఇంట్లో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇంట్లో ఈ గాయత్రి
అమ్మా!